హాయ్ అండి, హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నామన్నమాట. అండ్ మనతో పాటు ఇంటర్వ్యూలో వీ హ్యావ్ ద ఫౌండర్ అండ్ సిఈఓ ఆఫ్ ఏరో ఫాల్కన్స్, డాక్టర్ దిలీప్ కుమార్ గారు. హలో దిలీప్ గారు, హౌ యూ? సూపర్బ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇదే మామూలుగా పార్టీ లేదా పుష్ప లాగా నేను అడగాలేము ఇప్పుడు డైలాగ్, పార్టీ లేదా దిలీప్ గారు? 10 years of anniversary. ఖచ్చితంగా పార్టీ లేదా పుష్ప అన్నప్పుడు మనం చూస్తాం పుష్ప పార్టీ అంటే అని. అలానే మంచి యానివర్సరీ ఉంటుంది ఈ సంవత్సరం. ఓకే, వి ఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. బట్ సెలబ్రేషన్స్ అన్ని ముందే ఫ్లైట్ లో చేసుకున్నట్టున్నారు మీరు అలాంగ్ విత్ ద స్టూడెంట్స్. యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్రామిస్, లాస్ట్ ఇయర్ ప్రామిస్, పిల్లలకి ఇచ్చిన ప్రామిస్ అది. మనం వెళ్దాము ఒకరోజు ఫ్లైట్ ప్రాక్టికల్స్ చేద్దాము. లైక్ లాస్ట్ ఇయర్ ఏం ప్లాన్ చేసామంటే అరౌండ్ 600 స్టూడెంట్స్ అందరినీ ఒక 6 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ 7 ఎయిర్ క్రాఫ్ట్స్ మొత్తం బుక్ చేసుకొని తీసుకెళ్దాం ప్లాన్ చేసాము. బట్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది, అప్పటికి చాలా కంపెనీస్ పిల్లల కోసం వచ్చేసి వాళ్ళ వెయిటింగ్లో ఉండడానా. సో మాకు అంత టైం తీసుకుని మళ్ళీ దానికి ప్రిపేర్డ్ అవ్వడం కోసం మేము చేయలేకపోయాం. సో అప్పుడు లాస్ట్ అంతా ఫాస్ట్ అప్ అయిపోతా వచ్చేసింది, ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. సో ఇప్పటికి కూడా కొంతమంది పిల్లలు ఇంకా 18 రాని పిల్లలు కొంతమంది ఉన్నారు. సరే వీళ్ళకి ఇంకా టైం ఉంది కదా, సో ఇప్పుడు కూడా ఇంకా అడ్మిషన్ స్టార్ట్ అయ్యే టైము. సో ఇప్పుడు మేము కూడా కొంచెం ఫ్రీ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మార్చి దాటితే ఇంకా చాలా బిజీ ఉంటుంది. సో ఈ లోపు మనం వీళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ ఫినిష్ చేయాలన్నదా అనే దిశగా సో స్టార్ ఎయిర్ వాళ్ళతో మేము మాట్లాడటం జరిగింది. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాక్సిమం ఎయిర్ క్రాఫ్ట్ అంతా మేమే బుక్ చేసేసుకున్నాము. సో వి ప్లాన్ ఫర్ హైదరాబాద్ టు నాందేడ్. ఓకే, నాందేడ్కి తీసుకెళ్ళాము. నాందేడ్కి తీసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్లో వెళ్ళటం జరిగింది అనమాట నాందేడ్కి. సో నాందేడ్ ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి, మన బేగంపేట కన్నా చిన్నగా ఉంటుంది ఎయిర్పోర్ట్. సో మేమేం ప్లాన్ చేసామంటే, మేము ఎప్పుడైతే మా టీంతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఓకే ఫ్లైట్ బుక్ చేసుకుంటాం వెళ్తాం అంటే, ఫ్లైట్లో ప్యాసింజర్ కూడా వెళ్తారు దిగుతారు వస్తారు వెళ్తారు. బట్ ఎన్నిసార్లు ఒక ప్యాసింజర్ 10 సార్లు తిరిగినా ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళ ప్రాసెస్ గురించి తెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా ఏమేం చేయాలి ఏంటి అనేది ప్యాసింజర్కి తెలియదు, స్టాఫ్కి తెలుస్తుంది. సో మేము ఎగ్జాక్ట్గా ఏంటంటే, ఇక్కడ ఇంటర్నేషనల్ మన శంషాబాద్ ఇంటర్నేషనల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం హడావుడిగా రద్దీగా ఉంటుంది, మళ్ళీ బయట ప్యాసింజర్స్కి ఇబ్బంది కాకూడదు. అట్ ద సేమ్ టైం మా పిల్లలకి మేము క్లాస్ రూమ్లో ఏవైతే చెప్పామో అవన్నీ ప్రాక్టికల్గా అన్నీ చూపించాలి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలి. బట్ అక్కడ కూడా ఎక్కువ టైం మనకు ఉండదు, ఎందుకంటే రద్దీ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫ్లో అని వెళ్ళిపోతూ ఉంటుంది. సో దట్ దిగిన తర్వాత అయినా కొంచెం రిలాక్స్గా స్టూడెంట్స్కి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పడం కోసం ఏం చేసామంటే, మళ్ళీ పెద్ద ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే కష్టమైందని చెప్పి మనకి చాలా తక్కువ ఫ్లైట్లు ఉన్న ఎయిర్పోర్ట్లు ఏవి అని ఒక లిస్ట్ అవుట్ తీసి మనకి దగ్గరగా ఉండేది ఒకటి ప్లాన్ చేసుకొని, ద సేమ్ వే ఆ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎంతసేపు అని ఎయిర్పోర్ట్లోనే ఉంటారు, ఒక చిన్న ఎక్స్కర్షన్ లాగా అట్లా బయటకు కూడా వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా అని. సో నాందేడ్లో ఒక గురుద్వారా ఉంది, ఇట్స్ అ వెరీ బిగ్ గురుద్వార్. సో అది కూడా ఒకసారి చూపిద్దాం, ఎందుకంటే మా ఏరో ఫాల్కన్స్లో హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ ఉంటారు, అన్ని ఫెస్టివల్స్ బాగా గ్రాండ్గా చేస్తామని అందరికీ తెలుసు. సో కులమతాలకి అతీతంగా అంటే వేరియేషన్స్ ఏం చూపించకుండా అందరినీ కూడా గురుద్వార్కి తీసుకెళ్ళాము, వాళ్ళ కల్చర్ ఏంటో చూపించాము. అలా కల్చర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేటట్టుగా మెయిన్గా నాందేడ్ ఎయిర్పోర్ట్ని చూసుకోవడం జరిగింది. అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా బాగా సహకరించారు. అండ్ స్టార్ ఎయిర్లైన్స్ పీపుల్ కూడా మాకు ఇన్ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఇంకా మిగతా అసలు ఒక వండర్ ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పిల్లలు పరిగెత్తుకుంటా వచ్చి హక్ చేసుకుంటారు, సార్ ఏంటి మీరు చెప్పపెట్టకుండా వచ్చారని. అంటే ముందు ఏదో ప్రోటోకాల్లో మేము వస్తున్నాము అని చెప్పడం వేరు, సడన్గా సరే ఆ రోజు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఉంటారు కదా పిల్లలు, సో అనుకోకుండా కలిసి సార్ అనే సర్ప్రైజ్ మూమెంట్ వాళ్ళకి ఉంటే బాగుంటుంది కదా అని మనకి ఇన్ఫార్మ్ చేయలేదు. సో చాలా మంది మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చేసారు అసలు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత. చాలా మంది చాలా ఎక్సైటెడ్గా బాగా జరిగింది. అండ్ అసలు పిల్లలు కూడా ద ఫస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్, సో ఫస్ట్ టైం అలా ఆ ఎయిర్పోర్ట్ని చూడటం, ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి దాన్ని ప్రతి సెగ్మెంట్ని అలా వాళ్ళు ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళటం. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ టైం అలా చూసిన తర్వాత మనం ఎయిర్ షోకి తీసుకెళ్ళాము, కొంతమంది పిల్లలు దగ్గరగా చూశారు. బట్ మనం ఎప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కబోతున్నాము, సో అక్కడ క్యాప్టెన్స్తో మాట్లాడతాం, క్యాబిన్ క్రూ ఎయిర్ హోస్టెస్తో మాట్లాడతాం. ఆ తర్వాత లోపలికి ఎక్కిన తర్వాత ఫస్ట్ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది పిల్లల్లో ఒక ఎక్సైట్మెంట్, ఒక చిన్న అక్కడ తెలియని భయం, క్యాబిన్ క్రూ ఎలా మేకప్ వేసుకున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు,
వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయని అందరి పిల్లలు అబ్జర్వేషన్ చేసుకుంటా ఉండడం గమనిస్తున్నాను. వాళ్ళు ఇంకా మేము కూడా ఎయిర్ క్రాఫ్ట్ లోపల మొత్తం అంతా కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అలానే ఎయిర్పోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పిల్లలు వెళ్ళేటప్పుడు ఒక సర్ప్రైజింగ్ అండ్ షాక్లో ఉన్నారు. యాక్చువల్గా నేను స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను దిలీప్ గారు. అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు ప్రతి ఒక్కళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, కొంతమంది ఏమో అదో మధ్యలో ఏదో టర్బులెన్స్ వచ్చింది, అసలు అది కూడా మేము ఎంజాయ్ చేసాము. అఫ్ కోర్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్లయింగ్ కదా. సో అని ఇంకొంతమంది మాకు కొంచెం భయం వేసింది ఫస్ట్లో, బట్ తర్వాత వీవర్ ఓకే ఇలా ఇలా అని చెప్పి. అండ్ ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని నేర్చుకున్నారు, ఎందుకంటే అందరిది డిఫరెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ చాలా మందికి ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం స్టూడెంట్స్ అందరికీ కూడా ఇట్స్ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అంట. సో దట్ వాజ్ వెరీ స్పెషల్ టు దెమ్. కానీ అంటే మీరు ఇలా అనుకున్నప్పుడు దిలీప్ గారు, ఇలా ఒక ఫ్లైట్ బుక్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకెళ్లడం అండ్ దెన్ మళ్ళీ స్మూత్గా అంతా ఫినిష్ చేసి మళ్ళీ వాళ్ళని సేఫ్గా తీసుకురావడం, దట్స్ అ రియలీ బిగ్ థింగ్. సో ఎక్కడ ఎటువంటిది జరగకుండా హౌ డిడ్ యు ఆల్ ప్లాన్ దట్ అండి? ఇది మాకు ఏరో ఫాల్కన్స్ అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఒక చిన్న బర్త్డే పార్టీ పెట్టుకున్నామంటేనే ఎంత అలసిపోతాం. అంటే ఒక 60 మెంబర్స్ని ఒక 100 మెంబర్స్ని పిలుస్తాం. పిలిచి అన్ని ఏర్పాట్లు చూసి ఎంత క్యాటరింగ్ ఎంత ఇచ్చినా మన పర్సనల్ అరేంజ్మెంట్ ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. వీళ్ళకి ఫస్ట్ నుంచే ఉగాది దగ్గర నుంచి మళ్ళీ న్యూ ఇయర్ దాకా ఏది మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు ప్రతి ఫెస్టివల్ని ఒక ఈవెంట్ లాగా వీళ్ళకి ఆర్గనైజ్డ్గా మా స్టాఫ్కి అలవాటు అయిపోయింది, మాకు మెంటల్గా అలవాటు అయిపోయింది, పిల్లలకి కూడా అలవాటు అయిపోయింది. సో దట్ అందరం కూర్చుంటాం, మనం ఇది ప్లాన్. సో మనం ఇక్కడ నుంచి పాపం పిల్లలు 3:30 వరకు వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ 3:30కి చక్కగా రెడీ అయిపోయి వచ్చేస్తే మేము ఇక్కడ 4 o'clock 5 o'clock బయలుదేరాం. ఓకే. అక్కడ బయలుదేరి మళ్ళీ రిటర్న్ మేము మళ్ళీ మేము అకాడమీకి వచ్చేసేపటికి ఇట్స్ అరౌండ్ 10:30 11 అయిపోయింది నైట్. పాపం ఎక్కడ టైం దొరికినా అక్కడ కాసేపు అలా ఒక చిన్న స్లీప్ వేసేవాళ్ళు, మళ్ళీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆ కోఆర్డినేషన్ అనేది టీం బాగా వర్క్ చేశారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్లో ఓకే మన కోసం వీళ్ళు ఇంత చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంకా నేర్చుకోవాలి. ఇంకా వాళ్ళు కూడా చాలా మంది వాలంటీర్గా ఉండి అన్ని పనులు చూసుకుంటా చాలా బాగా వర్క్ వచ్చేది. ఇదంతా ఒక్కళ్ళ వల్ల వచ్చింది కదా టీం. ఎందుకంటే ఒక 60 మంది వెళ్ళాము అంటే పిల్లలతో వాళ్ళని ఇక్కడ అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉందా అంటే ఉండదు. అంటే 60 మంది స్టూడెంట్స్నే కంట్రోల్ చేయలేకపోతే మరి నెక్స్ట్ వచ్చే 1000 మంది పిల్లల్ని మరి ఏరో ఫాల్కన్స్లో ఇట్లా కంట్రోల్ చేయలేం అన్నట్టుగా ఉండదు అనమాట. సో 60 మందికి ఒక క్లారిటీ ఉంటుంది, మనకు ఒక క్లారిటీ ఉంటుంది. టీమ్ బిల్డింగ్ మీద మాత్రం గట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది నా డ్రీమ్ ఎప్పటి నుంచో చేయాలి. అండ్ అలానే ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ ఏ ఏవియేషన్ అకాడమీ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు చేసినట్టయితే నాకు తెలియదు, నేను వినలేదు. ఏంటంటే ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూసిరండి అని వెళ్ళటం, ఫ్లైట్ ఎక్కడో ల్యాండ్ అవ్వడం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కడో ల్యాండ్ అవ్వడం. ఇది ఫ్లైట్ ప్రాక్టికల్స్ కాదు అండ్ ఎయిర్పోర్ట్ ప్రాక్టికల్స్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన క్లాస్ రూమ్లో ఏం చెప్పామో అక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళు ప్రాక్టికల్గా చూపించి మళ్ళీ వాళ్ళ చేత చేపించి తీసుకురావడం అనేది ఫ్లైట్ ప్రాక్టికల్స్ కింద వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం చాలా వైడ్గా జరిగింది. ద సేమ్ వే నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక క్లారిటీలో ఉన్నామో ఇదే క్లారిటీలో నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్కి దగ్గరగా ఒక 600 to 800 మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇంకా వరుసగా ఒకేసారి ఇంకా వచ్చే 2-3 monthsలో వచ్చిన ఫ్రెష్ బ్యాచెస్ అందరికీ కంటిన్యూగా ఇలా ఫ్లైట్ ట్రిప్స్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఫస్ట్లోనే ఒక అవగాహన వచ్చేస్తుంది. సో అది మేము ఇన్ని రోజులు అంటే ఒకటిలేండి, మేము ఇన్ని రోజులు ఒకటి మిస్ అయ్యామని అనుకోలేదు, ఇప్పటికన్నా అప్గ్రేడ్ అయ్యాము. కొన్ని చోట్ల ఎక్కడో బిజీ వల్ల అప్గ్రేడ్ అవ్వలేకపోతాం. అలా ఎక్కడో కొన్ని చిన్న అంటే మేము బేగంపేటకి అండ్ విజయవాడ ఎయిర్పోర్ట్స్కి ఇలా తీసుకెళ్ళాం పిల్లల్ని. బట్ ఇవి రెండు కలిపి చేయటం అనేది కొంచెం టాస్క్ లాగా మాకు ఇబ్బంది వచ్చింది. ఓవరాల్ సూపర్బ్ అనుకుంటాను మొత్తం అంతా. చాలా బాగా. అండ్ దిలీప్ గారు ఇప్పుడు ప్రజెంట్ మన ఏరో ఫాల్కన్స్ లో ఏ కోర్సెస్ ఉన్నాయండి స్టూడెంట్స్ కి? సో మామూలుగా ఇప్పుడు ఉండే టైంలో చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ పిల్లలు అండ్ ఎంబీఏ పిల్లలు 26 లోపు ఉన్న పిల్లలు 70 to 26 లోపు ఉన్న పిల్లలు మన దగ్గర జాయిన్ అవుతారు. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్. ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి డిప్లొమా ఏవియేషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, అది 1 year కోర్స్ ఉంటుంది. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అది 1 year ఉంటుంది. సో ఈ 1 year కోర్స్తో వీళ్ళు జాబ్ వచ్చేస్తుంది. ఈ 1 year అయిపోయేలేపు జాబ్ వస్తుంది.
సో 8th మంత్ నుంచే వీళ్ళు ఇంటర్వ్యూస్ కూర్చోబెడతాము. సో 1 year అంటే మళ్ళీ ఆ అబ్బాయి జాయిన్ అయ్యి సంవత్సరం అయ్యే లోపే కంపల్సరీగా ప్లేస్మెంట్స్లో ఉంటారు. ఎందుకంటే గత 10 yearsగా ఎవరు ఉండలేదు, ఇప్పుడు కూడా ఉండరు. ఓకే. సో ఇదొకటి. సో ఈ ఏవియేషన్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో మేనేజ్మెంట్ అండ్ ఎయిర్ హోస్టెస్ సంబంధించిన 5 మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీని వెనకమాల బిహైండ్లో ఒక 30 to 40 డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో అందులో ఎయిర్పోర్ట్ క్వాలిటీ కంట్రోల్ గురించి ఉంటుంది, ఆడిట్స్ గురించి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే చాలామందికి ఏం తెలుసు అంటే ఫ్రంట్ అక్కడ చెక్ ఇన్ ఆఫీసర్స్ అండ్ అక్కడ కనిపించే ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, ఎవరైతే ఎయిర్లైన్ ఎంప్లాయీస్ ఉంటారో, అంటే ఒక ప్యాసింజర్ జర్నీలో వీళ్ళు చూస్తారో వాళ్ళే జాబ్స్ అనుకుంటారు. బట్ వెనకమాల కొన్ని వేల మంది ఇంకా వర్క్ చేస్తూ ఉంటారు. అందులో ర్యాంప్లో పనిచేస్తారు. అందులో ర్యాంప్లోనే మళ్ళీ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటారు. అంటే కొంతమంది ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లోడ్ అండ్ ట్రిమ్, అంటే ఎంతవరకు వెయిట్ వేయాలి, ఎంతవరకు మనం ఫ్యూల్ చేయించాలి, అండ్ ఫ్లైట్ డిస్పాచర్స్ ఉంటారు, మళ్ళీ వీటికి సంబంధించింది. సో ఈ కోర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. సో వీటితో పాటు మేము గత 4 yearsగా ఏంటంటే BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ కూడా పెట్టడం జరిగింది. ఓకే. సో ఎవరైతే పేరెంట్స్ 1 year కోర్సు ఎందుకు, మా పిల్లలు మినిమం డిగ్రీ కూడా కావాలి, సో మా పిల్లలు బయట ఓపెన్ డిగ్రీలు చేసుకొని మా దగ్గర 1 year కోర్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి డిగ్రీ కోర్సులతో పాటు చక్కగా వీళ్ళకి 1 yearలో జాబ్ వచ్చేస్తుంది. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వచ్చి మా దగ్గర ఎగ్జామ్స్ రాసుకొని వెళ్ళిపోతారు. సో సింపుల్గా డిగ్రీ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం డిగ్రీ అయిపోయటానికి మా పిల్లలకి ఒక 2-2.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, డిగ్రీని ఎవరు చూడరు, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో డిగ్రీ పెట్టుకొని వెళ్తే ఓహో నువ్వు గ్రాడ్యుయేటా, ఓకే నీకు ఈ జాబ్ ఇవ్వాలని చూస్తారు. ఆల్రెడీ నీకు ఇంటర్మీడియట్ బేసిక్ మీదే నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, డిగ్రీ ఒక 3 yearsకి వచ్చేస్తుంది కాబట్టి ప్రమోషన్స్కి ముందుకు వెళ్ళిపోవడం ఒకటి. అండ్ వీ హ్యావ్ ఏ పైలట్ ట్రైనింగ్ ఆల్సో. సో ఈ సంవత్సరం హైదరాబాద్లో 120 మెంబర్స్ని అండ్ బెంగళూరులో 50 మెంబర్స్ని అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఓన్లీ ఫర్ పైలట్స్ గ్రౌండ్ క్లాసెస్కి. సో వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు కూడా అడ్మిషన్స్ అవుతున్నాయి. అండ్ పైలట్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఏంటంటే చాలా పక్కాగా జరుగుతుంది. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వీ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్ పైలట్ ట్రైనింగ్లో. సో వీళ్ళకి 5 ఎగ్జామ్స్ ఉంటాయి. సో రెగ్యులేషన్ అని, ఆర్టీ అని, టెక్నికల్ జనరల్ కావచ్చు, నావిగేషన్ కావచ్చు, మెట్రాలజీ అని పైలట్స్కి సంబంధించిన ఒక 5 పేపర్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్కి పాస్ అండి. 70 మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు ఒక్కొక్క సబ్జెక్టు. అట్లా మన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్స్లోనే మ్యాక్సిమం క్లియర్ అయిపోయారు లాస్ట్ ఇయర్. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ ఫర్ పైలట్ గ్రౌండ్ క్లాసెస్. సో మెడికల్స్ దగ్గర నుంచి వీళ్ళకి అన్ని పేపర్స్ అయిపోయి ఫ్లయింగ్ కూడా మన త్రూనే జరుగుతుంది కాబట్టి సో పైలట్స్ అసలు ఈ టైంలో పైలట్స్ చాలా ఎక్కువ మంది వస్తారు. మెయిన్గా ఇక్కడికి బెంగళూరు బ్రాంచ్కి చాలా హ్యూజ్గా మాకు పైలట్ ఎంక్వైరీస్ వస్తున్నాయి ఎవ్రీడే. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇట్స్ ఎ హ్యూజ్ వాకిన్స్ అవుతూనే ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక చిన్న థింగ్ ఏంటంటే కాల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. బట్ పేరెంట్స్ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ప్రిఫర్ చేయడంతో, ఎందుకంటే మ్యాక్సిమం పాపం మా టీంకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఎంత పెద్ద టీం తీసుకున్నా ఇప్పటికే 100 మంది పని చేస్తున్నారు. బట్ 100 మందికి కూడా ఇంకా ప్రెషర్ అయిపోతుంది. స్టూడెంట్స్ వస్తూనే ఉంటున్నారు, కాల్ చేస్తూనే ఉంటున్నారు. బట్ మీకు దగ్గరలో మనకి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయండి. సో మీకు అక్కడ దగ్గరలో ఉంటే మీరు డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతే అకాడమీకి చక్కగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే చాలా మంది అనుకుంటారు ముందు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోన్ కాల్లో తీసుకుంటే బాగుంటుంది, ఇస్తాము. బట్ ఈ పర్టికులర్ ఈ 2-3 months లో కొంచెం గంటల తరబడి మాట్లాడలేము ఫ్లో వల్ల. సో ఒక జస్ట్ కాల్ చేసి ఒక టైం తీసుకొని మీరు వచ్చారనుకోండి, మనం మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా టీం అందరూ ఉంటారు. అండ్ అలానే దిలీప్ గారు, ఇప్పుడు ఏవియేషన్ అంటే చాలా మంది ఏంటంటే ఒక గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, గ్లామర్ ఫీల్డ్ అనుకుంటారు. బట్ దీంట్లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందండి? కెరియర్ గ్రోత్ అంటేనండి ఒకటి, ఏ ఇండస్ట్రీ అయినా గ్రోత్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి గ్రోత్ అవ్వని ఇండస్ట్రీ అంటూ ఏముంది? సో దేనికి ఇండస్ట్రీకి దానికి అది గ్రోత్ అవుతూనే ముందుకు వెళ్తూనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్గా మనకి ఉన్న మన ఏవియేషన్ మినిస్టర్ గణపతి సార్ కావచ్చు, అండ్ ఇప్పుడున్న రామ్ నాయుడు సార్ కావచ్చు, చాలా ఏవియేషన్ని చాలా గట్టిగా ముందుకు తీసుకెళ్ళారు ఇండియాలో మాత్రం. వీళ్ళిద్దరు మన తెలుగులో ఉండటం అది మన గౌరవం అనమాట. సో వీళ్ళిద్దరి మీద ఏవియేషన్కి ఇంత భూమి వచ్చేసింది. అసలు ఎప్పుడూ లేనంతగా మనకి ఎయిర్పోర్ట్స్ పెరిగినాయి, దీని మీద మంచి అవగాహన వచ్చింది. చాలామందికి ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్లైన్స్ ఫీల్డ్ ఇప్పుడు కొత్తగా
వెళ్ళాలనుకుంటున్నారు. దీనివల్ల ఎన్నో బయట అకాడమీస్ కూడా చాలా స్టార్ట్ అయిపోయినాయి ఇట్లా. ఐ నెవర్ సీన్. నేను అంతకుముందు ఇదో అంటే ఈ ఏవియేషన్ కాలేజెస్ ఇవన్నీ అట్లా ప్రొఫెషనల్ గా బట్ ఎన్ని వచ్చాయో అన్ని క్లోజ్ కూడా అవుతున్నాయి కదా. అవి కూడా ఉంటాయి, ఎందుకంటే బిజినెస్ లాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ సంథింగ్ అంటే ఏవియేషన్ వాళ్ళు పెడితే మాకు తెలుస్తుంది, ఓహో పలానా క్యాప్టెన్ పెట్టారు, పలానా ఎయిర్పోర్ట్ మేనేజర్ హెడ్ పెట్టారు అని తెలుస్తుంది. కానీ ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కదా అని ఖాళీలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. సో అందుకని ఎప్పుడు ఉంటారు ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఒకరికొకరు మేము సహాయం చేసుకుంటాము, చెప్పుకుంటాము, ఇలా చేసుకోండి అని చెప్తాము. బయట వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం చేద్దామని వచ్చారో మనకు తెలియదు, అంటే పిల్లల్ని ఏం మార్చడంలో. సో అందుకే చాలా ఆఫర్లు బయట కూడా పిల్లలు ఇప్పుడు మాకు వచ్చి చెప్తున్నారు అనమాట, ఫస్ట్ సగం కట్టండి డబ్బులు, ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత సగం కట్టండి. అంటే ముందు సగం కోసమే నువ్వు ట్రై చేస్తున్నారా ఏంటి కొన్ని తెలియదు, కొన్ని రకరకాలుగా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైంలో ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరున్నారండి, ఇప్పుడు మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్నారు సపోజ్. సో బాబు ఎక్కడ అప్లై చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్గా మీ ఇంటికి ఒక ఆఫర్ లెటర్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఒక జాబ్కి సెలెక్ట్ అయిపోయారు, ఒక లెటర్ వచ్చేస్తుంది, ఈ జాబ్ మీకు కావాలంటే మీరు మమ్మల్ని పలానా చోటుకు వచ్చి కలవండి అని ఒక అడ్రస్ ఇస్తున్నారంట. మనం అప్లై చేయకుండా అసలు మన ఇంటికి ఒక కొరియరే రాదు, గవర్నమెంట్ నుంచి మనకి గవర్నమెంట్ నుంచి ఒక లెటరే రాదు. ఎప్పుడు మనకి ఏదైనా మనకి మంత్లీ ఒకసారి ఒక కరెంట్ బిల్ వస్తుంది మన ఇంటికి, అది మనం కట్టాలి కాబట్టి. అలాంటిది మీ ఇంటికి మీకు తెలియకుండా ఇట్లా కొన్ని లెటర్స్ వస్తాయి. అండ్ మీరు ఎయిర్పోర్ట్ వెళ్ళిన జాబ్ మీరు సెలెక్ట్ అయిపోయిన కొన్ని కాల్స్ వస్తాయి. అలాంటి వాటికి ఫ్రాడ్స్ ఉంటాయి, బీ కేర్ఫుల్. సో పిల్లలు ఏవియేషన్ అకాడమీస్లో జాయిన్ అవ్వాలని పిల్లలకి ఒక ఊహ ఉంటుంది, వాళ్ళు మంచిగా ఇందులో సెటిల్ అవ్వాలని. సో దానికి మంచి దారులు చూపిస్తాం, మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము చూపిస్తాం. మీరు ఫోన్ చేయండి, మేము పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక చిన్న మనవి ఉన్న ఫ్లోలో మీకు ఇన్ఫర్మేషన్ మేము గట్టిగా అందజేస్తాము. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఒక ఏవియేషన్ అకాడమీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆర్ దే ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్, ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? ఇప్పుడు మేము అదే చదువుకున్నామండి, సో మాకు టీచర్లు రాకపోయినా మేమనే చెప్పుకోగలుగుతాం. సో ఒక కాలేజ్ అనేది ఒకళ్ళ మీద ఆధారపడిపోయి రన్ అవ్వకూడదు. సో స్టాఫ్ లేరనో, ప్లేస్మెంట్, ఇప్పుడు ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ అని ఒకళ్ళు వస్తారు, ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ మానేసి వెళ్ళిపోతే మరి ఆ కాలేజీలో ఉన్న పిల్లలందరూ ఎవరు మరి ఏమైపోతారు? సో ఇక్కడ ఏమవుతుంది, మాకు ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటే ఎవరు ఉండరు, అందరూ ఏళ్ళ వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు, సరే ఫోన్ చేస్తారు. మాకు ట్రైనర్స్ దగ్గరగా ఒక 60 మంది ఉంటారు, వీళ్ళందరికీ ఫోన్లు చేసేసుకుంటారు. వాళ్ళే ఫోన్ చేసుకొని మాకు మీ పిల్లలు కావాలి, మేము వస్తాం, క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. మొన్న ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ ఇండియా మొన్న విజయవాడ బ్రాంచ్లో క్యాంపస్ డ్రైవ్ చేసుకున్నారు. అండ్ మన పిల్లలందరినీ మన ఎయిర్పోర్ట్లో చూశారు స్టాఫ్. సో కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు, అంటే మరి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళ ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ అని, సో కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ఇట్లా కొత్తగా అప్రోచ్ అవుతూ, ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు కాబట్టి అది మనం ఇక్కడ క్యాంపస్ డ్రైవ్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళు ఏదైనా వెన్యూ పెట్టుకొని అక్కడ చేసుకోవాలా అనేది ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. జాగ్రత్త పడటంలో ఏంటంటే ఒక 4-5 అకాడమీలు చూడాలి వీళ్ళు. ఒకటే బ్లైండ్గా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళు చెప్పిందే బ్రెయిన్ వాష్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ కొన్ని రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు XY అనే ఒక వేరే అకాడమీ మీద మా దగ్గర అడ్మిషన్స్ తీసుకున్నారు, ఫైన్ బాగుంది, మీరు అక్కడ అప్లై చేశారు, మీరు కూడా ఫోన్ చేశారు, అంటే వేరే అకాడమీ వాళ్ళు చెప్తున్నారంట ఇది కూడా ఏరో ఫాల్కన్స్ కిందే ఉంది, మీరు వచ్చి ఫీజులు కట్టండి అని. అలా ఉండదండి, మీకు ఆన్లైన్లో కానీ ఏదైనా మా వెబ్సైట్ త్రూనే రిజిస్ట్రేషన్స్ అవుతాయి. అండ్ పేమెంట్స్ కూడా మీకు కంపెనీ అకౌంట్కి అవుతాయి. సో దట్ బీ కేర్ఫుల్. మా పేరు చెప్పుకొని బయట ఎక్కడ కూడా మీరు డబ్బులు పే చేయొద్దు. సో మేము ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్ నుంచే మీకు కాల్స్ వస్తాయి, వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ప్రాసెస్ చేస్తారు, బయట వాళ్ళకి మేము వాళ్ళంత ఛాన్స్ ఏమో. అది ఒక కేసు జరిగింది, అప్పటి నుంచి కూడా ఇంకొంచెం జాగ్రత్తగా పట్టుకోవడం జరిగింది. అండ్ అలానే దిలీప్ గారు, ఇక్కడ ఏరో ఫాల్కన్స్లో స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా ఉంటుందండి? ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిన అంతకు ముందు నుంచే మేము తీసుకెళ్ళి చూపించేవాళ్ళం.
సో దట్ ఎవ్రీడే అంటే ఒక 2 days మనకి ఎవ్రీడే ఒక క్లాస్ జరుగుతుంది, థియరీ జరుగుతుంది. ఈ రోజు జరిగిందంటే రేపు దాని మీద ప్రాక్టికల్స్గా ఇక్కడ చేపించేస్తాం. సో దట్ ఇవి ఇస్తారా అవి ఇస్తారా అనే ఒక డౌట్ అనేది పిల్లలకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద సేమ్ వే ప్లేస్మెంట్ దృష్ట్యా కూడాను అసలు మీకు ఇక్కడ సీట్ దొరికిందంటే నీకు జాబ్ వచ్చేసింది అనుకో, అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఎలా ఉంటుందండి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్, ప్లేస్మెంట్ అష్యూరెన్స్, అసలు ఈ 2 మాటలు నేను మాట్లాడినండి. సింపుల్ ఒకటేనండి. జాబ్ ఎలా వస్తుంది? మనం ఇంటర్వ్యూలో కూర్చుంటే వస్తాయి ఎండ్ ఆఫ్ ద డే. సో ఇంటర్వ్యూని క్రాక్ చేస్తే జాబ్ వస్తుంది. సో దట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ 3 months బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి ఫ్లైట్ ప్రాక్టికల్స్, ఎయిర్పోర్ట్ ప్రాక్టికల్స్ లైవ్గా చూపించేసి 3rd month నుంచి డైలీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి. మాకు మార్నింగ్ క్లాసెస్ 10 to 6 ఉంటాయి. సో ఈ 5 subjects చెప్పుకుంటా సాయంత్రం ఒక 2 hours డైలీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలోనే గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్ అండ్ డిబేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, టెక్నికల్ రౌండ్ అని అండ్ HR రౌండ్స్, ఇవన్నీ కూడాను డైలీ ప్రతి స్టూడెంట్ని ముందు కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి వాళ్ళలో ఉన్న భయాన్ని తీసేస్తాం. అది 8th month దాకా చేస్తాం. అంటే 5 months కంప్లీట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ జరుగుతూనే ఉంటుంది రోజు. దాంతోపాటు వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ప్రతి శనివారం ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. వాళ్ళు ప్రజెంటేషన్ సబ్జెక్ట్స్ మీద ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, గ్రూప్ డిస్కషన్స్ ఇవ్వాలి. సో 8th month దాకా 5 నెలలు ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు 8th month మాకు ఒక 80-90% సిలబస్ అయిపోద్ది. అప్పుడు వీళ్ళని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఫస్ట్ కేసులో ఇంటర్వ్యూస్ కూర్చోబెడతాం. 65 పైన కంపెనీలు ఉన్నాయండి. 65 కంపెనీలు రిజెక్ట్ అవుతారా? ఫస్ట్ 1-2 పోతాయి. పోయిన తర్వాత వీళ్ళు ఉన్న ఎక్కడెక్కడైతే కొంచెం వెనకబడి ఉన్నారో వాటి మీద మళ్ళీ ఒకసారి పాలిష్ చేస్తాం. ఇప్పుడు కొట్టరా? సో ఇప్పుడు నేను ఇప్పిస్తానని చెప్తున్నానా? సో అసిస్టెంట్స్ అంటే అక్కడ ఇంటర్వ్యూలోనే వెళ్ళమని చెప్పడం, బట్ అలా కాదు. నీకు జాబ్ వస్తుందని నేను చెప్పడం, నీకు పలానా కంపెనీలో నీకు జాబ్ వస్తుందని చెప్పడం నేనెవరిని? ఆ పర్టికులర్ కంపెనీ నాది కాదు, ఆ ఎయిర్లైన్స్ నాది కాదు, బట్ నేను చెప్తున్నానంటే సో మీ చేత జాబ్ కొట్టించే బాధ్యత మాది. అలానే మిమ్మల్ని కష్టపెట్టే బాధ్యత కూడా మాది. కష్టపెడతాం, గట్టి కష్టపెడతాం. ఒక్కరోజు లీవ్ పెట్టాలన్నా కూడా భయం ఉంటుంది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో జాబ్ వస్తే లీవ్ పెట్టాలంటే కొన్ని ప్రోటోకాల్స్లో వీళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ వీళ్ళు మెయిల్ చేసుకొని కాల్ చేసుకొని రోస్టర్స్ ఎవరిని చూసుకుంటారు. అలానే ఇక్కడ కూడా చేసుకోవాలన్నమాట. సో మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము గట్టిగా స్ట్రిక్ట్గా ఉంటాము. సో మా ఉన్న ఫ్లోలో మమ్మల్ని వెళ్ళనియండి. బట్ దట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ కదా దిలీప్ గారు. అంటే చాలా మంది ఏంటంటే మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తామండి, మేము ఇస్తాం అష్యూరెన్స్ అని అంటూ ఉంటారు. బట్ ఆ 2 words లేవు ఇక్కడ. మీరు చెప్పినట్టు ఒక చెట్టుకి ఫ్రూట్స్ నేను తెప్పించడం అంటాం తప్పండి. చెట్టుకి ఫ్రూట్స్ రావాలి అంటే దానికి నీళ్లు ఫస్ట్ విత్తనం వేయాలి, దాన్ని మొక్క చేయాలి, మొక్క నుంచి చెట్టుని చేయాలి, చెట్టుకి మళ్ళీ అప్పుడు చెట్టు అయిన తర్వాత ఆటోమేటిక్ వాటర్ తీసుకుంటుంది. అప్పటిదాకా కాపాడి దానికి ఏ సీజన్లో ఫ్రూట్స్ వస్తాయి అనేది తెలిసిన వాడు ఒక వ్యవసాయదారుడు. అట్లానే మనం కూడా ఈ పిల్లలకి ఒక గైడెన్స్గా మనం ఉన్నాం కాబట్టి, మనం ఒక మెంటర్ లాగా ఉన్నాం కాబట్టి, సో ప్రతి పిల్లోడికి నాకు అర్థమవుతుంది వీడు దేంట్లో వీక్గా ఉన్నారు, దేంట్లో బాగున్నాడు. ఇప్పుడు కొంతమంది పిల్లలండి క్లాస్ రూమ్లో పెద్దగా యాక్టివ్ ఉండరు. ఈవెంట్స్ పెట్టండి, ఫంక్షన్స్ పెట్టండి, పార్టీలు పెట్టండి, వీళ్ళు వస్తారు ఫుల్ యాక్టివ్ ఉంటారు. అక్కడ కొన్ని తెలిసిపోద్ది. అంటే ఆ ఒక్కరోజు వీడు ఉండే యాక్టివ్లో మిగతా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు అదే వీడి దగ్గర టాలెంట్ ఉంది, వీడు ఒక కామ్గా ఉంటాడు అని. అట్లయినా మెల్లగా అట్మాస్ఫియర్ అనేది వీళ్ళు మెల్లగా అలవాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ రెడీ చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీలో టెక్నాలజీ పరంగా ఎటువంటి మార్పులు వస్తున్నాయండి? టెక్నాలజీ పరంగా అంటే ప్రతిరోజు ఎవ్రీడే ఏంటంటే ప్రతి సిస్టమ్ నుంచి కూడాను ప్రతి ఎయిర్క్రాఫ్ట్ పార్ట్ దగ్గర నుంచి మనకి ఎయిర్పోర్ట్లో జరిగే ప్రతిదీ దాకా మనకి అంతకుముందు డీజీ యాత్ర అనేది ఒకటి ఉండేది కాదండి. మనం బయట CSF స్టాక్ దగ్గర మనం నుంచొని మన ఐడి కార్డులు చూపించి మన టికెట్లు చూపించి వాళ్ళు మన మొహం చూసి మన వాళ్ళ మొహం చూసి అక్కడ వెయిటింగ్ ఇదంతా ఉండేది. ఇప్పుడు డీజీ యాత్ర అని ఒకటి వచ్చింది, మన ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది త్రూ ఆధార్ వెరిఫికేషన్. అలా వెళ్ళిపోతే కానీ ఈ టెక్నాలజీ పెరగచ్చు, కానీ ఈ టెక్నాలజీ బేస్ మీద మనకి ఉద్యోగాలు పోవు, ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు పోవు. బికాస్ కొన్ని పనులు మనుషులు ఉండి చేయాల్సినవి ఉంటాయి. సో అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఒక రోబోట్ వచ్చి ఒక ఏరోప్లేన్ రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది? కష్టం. ఇమాజినేషన్ కి కూడా కష్టం. ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్ అని ఇప్పుడు కూడా ఉంటుంది. మనం ఇమేజ్ చేసినా వీడియో చేసినా ఏఐ మొత్తం పర్ఫెక్ట్ రేంజ్కి వచ్చి అసలు హ్యూమన్స్ అవసరం లేదు అనే ఒక రేంజ్కి వచ్చేప్పటికి అసలు మనం బతికే ఉన్నాం భూమి మీద.
ఈలోపు మన ఉద్యోగాలు, మీ పెళ్ళిళ్ళు, మీ సంసారాలు, మీ కార్లు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, మీరు మళ్ళీ పిల్లలకు పెళ్లి చేసుకోవడం, ఆ స్టేజ్కి వచ్చేస్తారు అప్పుడు మన పిల్లలు. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు స్టార్ట్ అయింది, అంత ఏవియేషన్ ఇండస్ట్రీ మీద పడుతుందని భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఏవియేషన్ ఇండస్ట్రీ ఇస్ సేఫ్. ఈ 10 yearsలో ఎవరైతే పిల్లలు చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉంటారో వాళ్ళు నెక్స్ట్ బాగా మంచి పొజిషన్స్లో ఉంటారు. ఎందుకంటే ఆ 10 years తర్వాత చాలా ఎయిర్పోర్ట్స్, చాలా ఎయిర్లైన్స్ రాబోతున్నాయి. సో దట్ ఈ 10 yearsలో ఏమవుతుంది, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఒక బాస్ లాగా కూర్చుంటారు పిల్లలు. అట్లా కూర్చునే దిశగా మనం ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు. సో టెక్నాలజీ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఓకే, అండ్ మీ అకాడమీ అక్రిడేషన్స్ గురించి చెప్తారండి. సో మనకి ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అని గవర్నమెంట్ బాడీ ఒకటి ఉందండి, అండర్ HCL. సో అది ఒకటి ఉంది. అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ సిక్కిం స్కిల్ యూనివర్సిటీ ఫర్ BBA ఏవియేషన్, BA ఏవియేషన్, MBA ఏవియేషన్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ MSME అని, IWA అని, ఇవన్నీ లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో మెయిన్ కోర్ ఏంటంటే మనకి ఎక్కడైతే సర్టిఫికేట్స్ కావాలో అవి మనకు వస్తుంది కాబట్టి మనకు సరిపోతుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కొంతమంది రెగ్యులర్ డిగ్రీ కూడా అడుగుతున్నారు. సో ఇది వర్కింగ్ డిగ్రీ రేటుకి. సో రెగ్యులర్ డిగ్రీ కూడా వీఆర్ అసోసియేటెడ్ విత్ అనదర్ కాలేజెస్ అండర్ OU. సో వాటి నుంచి కూడా మీరు డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. సో ఏవియేషన్కి సంబంధించిన కోర్సెస్ అండ్ వాటితో పాటు డిగ్రీస్, పైలట్ ట్రైనింగ్, కళ్ళు మూసుకొని మీరు ఏరో ఫాల్కన్స్కి వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ మీరు అంటే ఎలిజిబిలిటీ కోసం వీటి కోసం మీకు మినిమం ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. బెస్ట్ ట్రైనింగ్ కోసం, బెస్ట్ ఏవియేషన్ నేను రావాలి, నేను ఏవియేషన్ ఎట్లయినా నేను కూర్చోవాలి అనుకునే పిల్లలకు మాత్రం నీకు ఏరో ఫాల్కన్స్ గట్టిగా ఉపయోగపడుతుంది. బెస్ట్ ఆప్షన్ అంటారు. నీకు ఉపయోగపడుతుంది, అదే నీకు ఉపయోగపడుతుంది. సో మమ్మల్ని ఉపయోగించుకొని మీ కెరీర్ని గట్టిగా కూర్చోబెట్టుకుంటే వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్. ఓకే అండి, ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ సో మీరు అన్నట్టు డెఫినెట్లీ అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కూడా స్టూడెంట్స్తో ఇంట్రాక్షన్ కావచ్చు, ఈవెన్ లెక్చరర్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వీ హ్యావ్ అ వెరీ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి ఏరో ఫాల్కన్స్. సో అన్ని విధాలుగా ఐ థింక్ నిజంగా అంటే ఏవియేషన్ రంగంలో నేను ఉండాలి, నా కెరియర్ ఈజ్ ఆల్ అబౌట్ ఏవియేషన్ అనుకునే స్టూడెంట్స్కి ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది ఏరో ఫాల్కన్స్ అన్నది. దాని సో ఇలానే నెక్స్ట్ ఇంకా 15 years 20 years సెలబ్రేషన్స్ అన్ని జరగాలి అని కోరుకుంటూ, అప్పుడు కూడా పార్టీ అడగాలి అని కోరుకుంటూ 10th anniversary చాలా గ్రాండ్ గా జరగబోతుంది. మాకు వచ్చే ఈ పిల్లలందరికీ కూడాను అబ్బా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇట్లా చేస్తాయా అన్న ఒక దిశగా మేము ఒక మంచి ఫ్రెషర్స్ తో మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తాం. Definitely. Thank you so much. Thank you.